బాబు నువ్వు తాళి కట్టకు బాబు. ఆ పెద్దాయన అంతగా చెప్తున్నారు కదా. అలా ఎవరో దారిని పోయేవాడు వచ్చి చెప్తే నా కూతురి పెళ్లి ఎలా ఆపుతామండి? వదినా, పోనీ ఒక్కసారి ఎవరినైనా కనుక్కుంటే. ఏంటి కనుక్కునేది? ఏమీ అక్కర్లేదు. సహస్ర, నువ్వు కూర్చో. నువ్వు తాళి కట్టు విహారీ. ఆలోచించకుండా ముందు తాళి కట్టు. ఈ సిటీలో మీ ఇంట్లో తప్ప ఇంకెక్కడ ఏ ఫంక్షన్ హాల్లో పెళ్లిళ్ళు జరగట్లేదు. కావాల్సి వస్తే ఆ అమ్మగారు చెప్పినట్టు ఇంకెవరైనా పూజారులను అడగండి. ఏంటి మీరు? అతని మాట విని మీరు ఇలా అయిపోయారు? ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. అత్తయ్య, ముహూర్తం దాటిపోతుంది అంటే మీకు అర్థం కావడం లేదా? పెళ్లి జరిపించండి. మావయ్య గారు, ఒకసారి స్వామీజీకి ఫోన్ చేసి ఈ ముహూర్తం గురించి ఒకసారి అడగండి. నమస్కారం స్వామీజీ, నేను భక్తవత్సలాన్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. మీరెక్కడున్నారు? ఆశ్రమంలో. వీలైతే ఒకసారి వెంటనే రాగలరా? అలాగే. నమస్కారం స్వామీజీ. ఈరోజు ఇప్పుడు పెళ్లికి ముహూర్తం ఏమైనా ఉందా? ఈ రోజు ముహూర్తం అనేదే లేదు. ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదు స్వామీజీ, ఈరోజు నా మనవడు మనవరాలు పెళ్లి పెట్టుకున్నాం. ఈ రోజు పెళ్లి అనేది జరిగితే ఆ జంట వైవాహిక జీవితం ప్రారంభించక ముందే మృత్యువు వారిని ఆవహిస్తుంది. ఎందుకంటే ఇది రాక్షస ముహూర్తం. వెంటనే ఈ పెళ్లిని ఆపండి, లేకపోతే వారి మరణాలని ఎవ్వరూ ఆపలేరు. విన్నారు కదా, ఈరోజు పెళ్లి చేయకపోవడమే మంచిది. ఏ పంతులు, ఇలాంటి ముహూర్తం ఎందుకు పెట్టావయ్యా? అయ్యా, ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది. మంచి ముహూర్తం పెట్టండి అంటే ఇలాంటి ముహూర్తం పెడతారా? వెళ్ళండి ఇక్కడి నుంచి. పంతుల్ని నేనే ఈ ముహూర్తం పెట్టమన్నానని చెబితే నా చావుకి పెద్దక్క ముహూర్తం పెట్టేది. ఏంటండి ఇలా జరిగింది? పోనీలేండత్తయ్య, ఇది ఒకందుకు మన మంచికి జరిగింది. ఆదికేశవ్ గారు చాలా పెద్ద సహాయమే చేశారు. నువ్వు బాధపడకమ్మా. సహస్ర, రావే. మీరు కూడా రండి. వదినా, దేవి
దేవుడా, నువ్వే లక్ష్మమ్మని నాన్న రూపంలో వచ్చి పెళ్లి నాప. ఇలానే లక్ష్మమ్మని విహారీ బాబుని కలుపు స్వామి. సరైన సమయానికి వచ్చి ఈ పెళ్లి ఆపి మాకు చాలా సహాయం చేశారు. అదే ఉందమ్మా, మీరంతా మంచివారు. దుర్ముహూర్తంలో పెళ్లి చేసుకోవడం మంచిది కాదనే ఈ పెళ్లి ఆపాను. ఈ పెళ్లి జరుగుంటే స్వామీజీ చెప్పినట్టు ఎవరికి ఏ గండం చుట్టుకునేదో ఏంటో. అమ్మా, నాదొక చిన్న విన్నపం అమ్మా. నేను మంచి చేశానని మీరంటున్నారు, కానీ పీటల మీద పెళ్లి ఆపాను. పాపం పెళ్లి కూతురు వాళ్ళ అమ్మా నాన్నలు ఎంత బాధపడుతున్నారో ఏంటో. ఆ అమ్మాయికి మీరే ధైర్యం చెప్పాలి కొంచెం. అలాగేనండి. సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను. మంచిది. ఉంటానమ్మా. మంచిదండి. వదినా, నేను ఇప్పుడే వస్తాను, మీరు లోపలికి వెళ్ళండి. అమ్మా. లక్ష్మి, దేవుడి రాతలు చూసావా? ఎంత విచిత్రంగా ఉంటుందో. ఈ పెళ్లి ఆపడానికి మీ నాన్నే రావడం ఏంటి? మంచి ముహూర్తం కాదని చెప్పి ఈ పెళ్లి ఆపడం ఏంటి? ఈ పెళ్లి ఆ పైవాడికి కూడా ఇష్టం లేదేమో, అందుకే ఇలా జరిగిందో ఏంటో. కానీ అక్కడ పెళ్లిపీటల మీద కూర్చున్న విహారిని చూసి నువ్వు తట్టుకోలేకపోయావు కదా. అలాంటి సిచ్యువేషన్ ఏ ఆడది భరించలేదు. నువ్వెంత నలిగిపోతున్నావో నాకు అర్థమవుతుంది. నిన్ను ఓదార్చి నీ కన్నీళ్లు తుడిచి నీకు భరోసా ఇవ్వాలనే ఉంది. కానీ ఆ పని చేయకుండా ఆ దేవుడు నాకు సంకెళ్ళు వేశాడు, నా నోటికి తాళాలు వేశాడు. ఈ పరిణామాలు దేనికి దారితీస్తాయో తెలీదు. నీ తలరాత ఎలా రాశాడో, నీ జీవితాన్ని ఎటు మలుపు తిప్పుతాడో ఆ దేవుడు. ఏమిటమ్మా ఇది? ఎక్కడికి? నేనిక్కడ ఇంకొక్క క్షణం కూడా ఉండను నాన్నా. రావే. ఇప్పుడు వెళ్తానంటావేంటే? వెళ్తాను. ఇంకెప్పుడు మళ్ళీ ఈ గుమ్మం తొక్కను. అత్తయ్య, ఎందుకు ఇలా అంటున్నారు? అసలు ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం కావాలి విహారీ? పీటల మీద పెళ్ళి ఆపేశారు. నా కూతురి జీవితం కూడా నా జీవితంలా అన్యాయం అయిపోతుందనిపిస్తోంది. అలా ఏమీ జరగకముందే ఇక్కడి నుంచే వెళ్ళిపోతాను. ఏమండి? ఇక మీకు మాకు ఎలాంటి సంబంధాలు లేవు. నాకు ఇదే కావాలి. ఇదే మాట మీద వెళ్ళిపో అక్క. అత్తయ్య, ప్లీజ్ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఇంతటితో అంతా అయిపోలేదు కదా. నాకేం చెప్పకు విహారీ. నేను వినను. అమ్మా, నాన్న, ఇక నా కూతురు చచ్చింది అని మీరు నీళ్లు పోసుకోండి. పద్మాక్షి, అదేంటక్క, మరి సహస్రని విహారీకిచ్చి మరో ముహూర్తంలో పెళ్లి చేయవా ఏంటి? ఇంకా పెళ్లి జరగదని తెలిసాక నేను నా కూతుర్ని బాధ పెట్టలేను. అయినా నేనేమీ అనామకురాల్ని కాదు. నాకు సొసైటీలో పేరుంది, స్టేటస్ కూడా ఉంది. మీకంటే మంచి కుటుంబంలో మంచి అబ్బాయిని చూసి నా కూతురికి పెళ్లి చేస్తాను. సహస్ర, అమ్మా. సహస్ర, నువ్వు ఆవేశంలో ఎలాంటి పిచ్చి పనులు చేయకు సహస్ర.
సహస్ర ప్లీజ్ డోంట్ బి ఫూలిష్. సహస్ర తలుపు తీయమ్మా. సహస్ర నీకే చెప్పేది, మా మాటలు వినిపిస్తున్నాయా? అమ్మ సహస్ర తలుపు తీయమ్మా. అమ్మ సహస్ర, ఎలాంటి అఘాయిత్యం చేసుకోకు. అమ్మా సహస్ర తలుపు తీయమ్మా. అమ్మా సహస్ర ఇప్పుడేమైందని అలా తలుపులేసుకుని ఏం చేస్తున్నావు? తలుపు తీ. దయచేసి ఏ అఘాయిత్యం చేసుకోకమ్మా. సహస్ర తలుపు తీ. సహస్ర సహస్ర అమ్మ నేను చెప్తున్నాను కదా, ప్లీజే తలుపు తీ. సహస్ర నువ్వు ఆవేశంలో ఎలాంటి పిచ్చి పనులు చేయకు. సహస్ర తలుపు తీ. అరే నీకే చెప్పే సహస్ర. సహస్ర డోంట్ బి ఫూలిష్, ఓపెన్ ద డోర్. సహస్ర 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 సహస్రమ్మా, ఆవేశపడకండి, తలుపు తీయండి. సహస్ర సహస్ర తలుపు తీ. సహస్ర ఎందుకింత ఫోలిష్ గా ఆలోచిస్తున్నావు? సహస్ర ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తానికి పెళ్లి చేస్తామే. సహస్ర తలుపు తీ. సహస్ర ఎందుకే ఇలాంటి పని చేస్తున్నావు? ఎలాంటి ఆగాయిత్యం చేసుకోకమ్మా. మీ పెళ్లి దగ్గరుండి మేం చేస్తామమ్మా. సహస్ర ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తంలో పెళ్లి చేసుకోవచ్చు. ఆవేశంలో ఎలాంటి చెడు నిర్ణయాలు తీసుకోకమ్మా. నా మాట వినమ్మా. చూసారా, నేనేదైతే జరుగుతుందని భయపడ్డానో అదే జరగబోతోంది. నా కూతురు ఏమైనా చేసుకోవాలి, ఎవ్వరిని వదిలిపెట్టను. పద్మాక్షి, నువ్వు నోరు మూసుకుని ఉండవే, అలాంటివేమి జరగవు. అత్తయ్య ప్లీజ్ మీరు కొంచెం ఆవేశపడకండి. సహస్రకేం కాదు. సహస్ర సహస్ర ప్లీజ్ తలుపు తీయవే. సహస్రమ్మా వద్దమ్మా, చాలా తప్పు, ఇలా చేయడం చాలా తప్పు. దయచేసి అలా చేయొద్దు, నా మాట వినండి. సహస్ర సహస్ర తలుపు తీ. సహస్ర అయ్యో సహస్రమ్మా లోపల చీరతో ఊరేసుకుంటుందమ్మా. సహస్ర అయ్యో సహస్ర చెప్పేది నీకే. సహస్ర నా మాట విను. సహస్ర తలుపు తీ. భగవంతుడా, ఏంటి దుస్థితి. అయ్యో తలుపు తీయవే. కడుపు కోత నేను భరించలేను. ప్లీజ్ సహస్ర ప్లీజ్. నాకు ఈ జన్మ వద్దమ్మా, ఈ జీవితమే వద్దు. నా మాట వినవే. తలుపు తీ. నేను బతకనమ్మా, నేను చచ్చిపోతాను. ఎవరి కోసం బతకాలి? సహస్ర అరే ప్రశాంతంగా మాట్లాడుకుందాం. సహస్ర సహస్ర తలుపు తీ. బావా, ఈ జన్మకి నీ భార్యని కాలేకపోతున్నాను. ఇంకో జన్మంటూ ఉంటే అప్పుడైనా నిన్ను ఏ ఆటంకం లేకుండా పెళ్లి చేసుకుంటాను. ఈ జన్మకి చచ్చిపోతాను. సహస్ర విహారీ ప్లీజ్ తలుపు బద్దలు కొట్టు. సహస్ర ఓపెన్ చేయి. ప్లీజ్ విహారీ ప్లీజ్. భగవంతుడా, ఈ గండ నుండి నువ్వే గట్టెక్కించు తండ్రి. విహారి తలుపులు బద్దలు కొట్టినానా? అయ్యో వదిలే బావా, నన్ను చచ్చిపోని. వదిలే బావా, వదిలే. పిచ్చి పట్టిందా నీకు? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలిసే చేస్తున్నావా?
చచ్చిపోతే అంతా అయిపోతుందా? మన సమస్యలకి పరిష్కారం దొరికేసినట్టేనా? ఆవేశంలో ఏది పడితే చేసేస్తే అదంతా సరిపోతుంది అనుకుంటున్నావా? హే, నువ్వు అనాలోచితంగా చేసిన పని వల్ల ఇన్ని రోజులు నేను కష్టపడి నేను కలుపుదాం అనుకుంటున్న మన కుటుంబం ఏమైనా కలుస్తుందా? హే, ఈ జన్మకి మీరు మేము కలము. నువ్వు పోయిన బాధలో మీ వాళ్ళందరూ అక్కడ బాధపడుతూనే ఉంటారు. కుటుంబాలు కలవాలని నేను తీసుకున్న నిర్ణయం వల్లే నువ్వు దూరం అయ్యావనే బాధతోనే మేం కూడా జీవితాంతం అలాగే ఉండిపోతాం. నువ్వు దక్కవన్న బాధలో ఏం చేయాలో తెలియక ఎలాంటి ప్రయత్నం చేశాను బాబా. ఏయ్, ఏంటి నేనెందుకు దక్కను? ఈ ముహూర్తం లేకపోతే మరో ముహూర్తంలో నేను పెళ్లి చేసుకున్నా నీకేమైనా చెప్పానా? సారీ బాబా, ఏదో ఆఫీసుల్లో. ఆవేశం ఏంటి ఆవేశం? ఒక్కగానొక్క బిడ్డవే, నువ్వు పోతే మేమేమైపోతామే? నీకు మేమందరం లేమా సహస్రా? ఇప్పుడు చెప్తున్నాను విను సహస్రా. ఏది ఏవైనా, ఏ ఆటంకం వచ్చినా ఈసారి విహారీతో నీ పెళ్లి నేను జరిపిస్తాను. ఇంకోసారి నువ్వు ఇలాంటి పిచ్చి ఆలోచన చేయకమ్మా. అందరు ఆయుష్ పోసుకుని 100 ఏళ్లు బతకాల్సిన నువ్వే ఇలాంటి పని చేస్తే ఎలాగమ్మా? అమ్మా సహస్ర, ఏంటమ్మా ఈ పని? ఈ వయసులో మీరు సంతోషంగా ఉండటం చూడాలి కానీ ఇలాంటివి కాదమ్మా. చాలా ఫూలిష్ గా ఆలోచించావు సహస్ర. మనం ఏదైనా సాధించాలంటే బ్రతికుంటేనే సాధ్యమవుతుంది. ఈ విషయం నీకు తెలిసి కూడా ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు చాలా తప్పు చేసావు సహస్ర. బాబా, నన్ను క్షమించు బాబా. నువ్వు దక్కవేమో, మన పెళ్లి ఇంకా జరగదేమోనన్న ఆవేశంలో ఆలోచించలేదు. ఇంకొకసారి ఇలాంటి పని చేయను బాబా. కానీ నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నువ్వు నన్ను తప్పించి ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదు. చెప్పు చెప్పు బావా, నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోరని చెప్పు. చెప్పు బావా, నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోరని చెప్పు. చెప్పు బావా. అలాగే సహస్ర. అమ్మా, అర్థమైందా? నాకు ఈ జన్మకే కాదు, 7 జన్మలకి బావే నా భర్త.
ఏమయ్యా ఇదేనా రావడం? ఆ, ఏంటయ్యా అలా ఉన్నావు? ఏం లేదే, అక్కడ పెళ్లిపేటల మీద పెళ్లి ఆపేశాను కదా. పాపం ఆ పిల్ల ఆ పెళ్లి మీద ఎంత ఆశ పెట్టుకుందో. వాళ్ళ అమ్మా నాన్నలు ఆ పిల్లకి పెళ్లి చేయాలని ఎంత తపన పడి ఉంటారు. అలాంటి పెళ్లిని ఆపేశానని మనసులో పీకుతుంది. ఆ ముహూర్తంలో పెళ్లి జరుగుంటే దానివల్ల ఎవరికైనా ప్రాణగడ్డము ఇంకేదైనా ప్రమాదం జరిగితే ఎంత బాధ అయ్యా వాళ్ళకి. దానికంటే ఈ బాధ తక్కువే కదా. అంతే, ఏదైనా దైవ నిర్ణయం. అయినా అసలు అంత చెడ్డ ముహూర్తం ఎవరు పెట్టుంటారో ఏంటో. ఈ పెట్టుబడి ముహూర్తాల వల్ల ఎంత ప్రమాదమో ఎవరికీ తెలియట్లేదు. ఏది ఏమైనా మనం పెళ్ళాపి మంచి పని చేశామయ్యా. అవును, అమ్మాయికి ఫోన్ చేసి నేను ఊరుకొచ్చానని చెప్పాలి ముందు. అవునయ్యా, నువ్వు సిటీకి వెళ్తున్నావంటే కంగారు పడుతుంది. ఉమ్.